రాబందులు అంతరించిపోవడానికి ఒక చిన్న డ్రగ్ కారణము అని ఎవరికైనా తెలుసా? వెటర్నరీ పర్పసెస్ అయితే బ్యాన్ చేశారు ఈ డైక్లోఫెనాక్ని. బట్ హ్యూమన్స్కి వచ్చేసరికి ఒక ఇంజెక్షన్ రూపంలో అయితే ఒక సింగిల్ డోస్ అయితే ఇవ్వచ్చు. అది సింగిల్ డోస్ అన్నది దానివల్ల అక్కడ సెన్సిటివిటీ పెట్టాలి. సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించడమే మంచిది అని ఇప్పుడు ఆలోచన. ఎలా అంటే అలానే వదిలేస్తున్నారు, డిస్పోజ్ ఏం అంత పర్ఫెక్ట్గా చేయట్లేదు. సో వాటిని తింటున్నటువంటి పిల్లులు, కుక్కలు కానీ లేకపోతే ఈ ఎలుకలు కానీ, సో వాటి వల్ల కూడా మానవాళికి ఇబ్బంది ఉంది కదా. అదే కదా మనం చెప్పుకున్నాం రేబీస్. రావణులంటే అందరికి భయం. కుక్క అంటే ఓ మై పప్పి, ఓ మై డాగ్ అని. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. రాబందులు అంతరించిపోవడానికి ఒక చిన్న డ్రగ్ కారణము అని ఎవరికైనా తెలుసా? అంతేకాకుండా రాబందులు లేకపోవడం వల్ల మానవాళికి ఎంత ఇబ్బంది కలుగుతుంది జీవనానికి సంబంధించి, ఇలా ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టాప్ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఒక డ్రగ్ని వెటేరియన్ దాంట్లో మాత్రం వాళ్ళ పర్పసెస్కి మాత్రం క్లోజ్ చేయడం జరిగింది, అంటే బ్యాన్ చేసేసారు 2008లో. బట్ మనుషులకు మాత్రం ఇంజెక్షన్ రూపంలో, అది కూడా సింగిల్ డోస్ ప్రకారమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, అంతకుమించి ఎక్కువ ఇవ్వడానికి లేదని మాత్రమే లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో. సో అంతకుమించి ఎక్కువ కూడా తెలుసుకోవాలంటే కూడా మాకు ఛాన్స్ లేకుండే. సో అసలు ఆ డ్రగ్ ఏంటి, ఎందుకు వెటేరియన్స్ పర్పసెస్కి బ్యాన్ చేయడం జరిగింది, ఫర్ హ్యూమన్స్ మాత్రము సింగిల్ డోస్ మాత్రమే, అది కూడా ఇంజెక్షన్ రూపంలోనే ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు పాడ్కాస్ట్ ఏంటంటే దృష్టి మనం డైక్లోఫెనాక్ అనే మందు, తర్వాత రాబందులు మానవాళికి ఇబ్బంది అనే శీర్షిక మీద మనం మాట్లాడదాం. నిజానికి డైక్లోఫెనాక్ అనేది 1973 నుంచి వాడకంలో ఉంది. ఓకే. చాలా ప్రశస్తమైన మందు. అంటే ఏమిటి, అప్పటి నుంచి వాడుకకి 7.6 మిలియన్లు ఇంతవరకు వాడారని నమ్ముతారా? మొదట్లో ఆ కంపెనీ పేరు సీబా గైగి, ఆ తర్వాత వాళ్ళకు వచ్చేసింది నోవాటిస్కి కంపెనీకి. అది ఎప్పటి నుంచి 1993 వరకు. వాళ్ళు కోట్ల భారత దీనిలో కరెన్సీలో కోట్ల కొలది రూపాయలు సంపాదించారు ఒక కంపెనీ, ఆ ఒక్క డ్రగ్కి, ఆ ఒక్క డ్రగ్ మీదనే. అంటే నొప్పి తగ్గడానికి, ఏదైనా వాపు ఉంటే వాపు తగ్గడానికి. అసలు ఓవిరాన్ కానీ ఒలిని కానీ పేరు తెలియని వ్యక్తి లేరంటే మీరు నమ్మరు. డైక్లోఫెనాక్ తాలూకా ఈ ట్రేడ్ నేమే ఓవిరాన్. అది ఎన్ని రకాలుగా వాడకమని అంటే మీరు నమ్మరు అసలు. టాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్, సిరప్, డ్రాప్స్, ఇప్పుడు ప్యాచెస్ అని వచ్చాయి. నొప్పి తగ్గడానికి ఒకవేళ ఇంజెక్షన్స్ ఇవ్వడం వాళ్ళకి ఇబ్బంది అన్నట్టు ప్యాచెస్, ప్లాస్టర్ వేయడంలో, అంటే ఇన్ని రకాల పరివిధాలుగా ఎవరెవరికి ఉపయోగానికి అనుగుణంగా వాడకానికి లభ్యమవుతున్న గొప్ప మందు డైక్లోఫెనాక్. అయితే ఏ మందైనా రిస్క్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అంటూ లేవు కదా. అలాగే మానవులకు కూడా ఏమిటంటే చిన్న చిన్న రిస్కులు అయితే ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా ఏమిటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే ఏంటి, టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, పొట్టలోకి వెళ్తుంది కదా. అక్కడ ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అని, పెప్టిక్ అల్సర్ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదానికి ఆస్కారం ఉంది అని. ఇన్నర్ బ్లీడింగ్ అంటే అక్కడ అల్సర్ ఉంది, ముందే వాళ్ళకి ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది లేదా అల్సర్ ఉంది, అది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది అని. మిగతావన్నీ కూడా చాలా తక్కువ శాతం. బ్రెయిన్లో దాని ఇబ్బందులు రావచ్చు అని ఉంది, బ్రెయిన్లో ఏదో మెనింజైటిస్ ఇలా రావచ్చు, లేకపోతే మెమరీ తేడా రావచ్చు అని విన్నారా. ప్రతి అవయవం మీద ఒకటి ఏమందన్నా దాని కిడ్నీ మీద అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, లేకపోతే పాపిలరీ నెక్రోసిస్ అనే ప్రాబ్లం చిన్నగా. అది ఎంత, ఇవన్నీ కూడా 0.1%, అంటే చాలా తక్కువ శాతం. ఒక ఈ పెప్టిక్ అల్సర్ అయితే మాత్రం 10% రావచ్చు రిస్క్ ఉంది అని చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు లివర్ తీసుకోండి, లివర్లో కూడా చిన్న ప్రాబ్లం, హెపటైటిస్ అని రావచ్చు, స్కిన్ మీద ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే ఏదైనా పెద్ద పెద్ద వాపులా రావచ్చు, ఎరిథీమా, మల్టీఫార్మ్ అని చాలా ఉధృతమైనటువంటి బొబ్బల్లాగా శరీరం అంతా రావచ్చు, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్, ఇవన్నీ తక్కువ శాతం. ఇవన్నీ ఒకటి అయినట్టయితే మనం మాట్లాడుతున్నది ఏమిటంటే 1973 నుంచి 93 వరకు నడుస్తున్న ఈ మందు 93లో ఒక ముఖ్యమైన విషయం బయటలోకి వచ్చింది. ఏమిటి ఆ విషయం అని మాట్లాడితే 97లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చాలా అందరి దృష్టిలో పడింది, ఒకటి ఎవరి దృష్టిలో పడలేదు. ఎవరి దృష్టిలో పడలేని దాని వల్లనే ప్రజానీకానికి ఎంత ముప్పు వాటిల్తుందో మనం చెప్పుకోబోతున్నాం.
అవును. దృష్టిలో పడింది ఏమిటంటే రాబందులు ఒక సన్నంగా బాగా ఇమాసియేటెడ్ ఒక సోడానీస్ బాయ్ని వెంబడిస్తూ వెళ్తుంటే ఓకే. ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. అది హుహు. అంటే ఇది ఎంత గొప్ప ఫోటో కింద ఆ నీడగడ పడి ప్రపంచంలో అందరూ అభినందించి పులిట్జర్ ప్రైజ్ అని చాలా ప్రఖ్యాత ప్రైజ్ ఉంటుంది ఇలాంటి ఫోటోగ్రఫీకి, హుహు. అది ఇచ్చారు. ఆ అబ్బాయి అయితే పిల్లాడికైతే ఏం కాలేదు. హ్మ్. హ్మ్. ఏదో కారణాంతరం వల్ల ఇంత గొప్ప ప్రైజ్ వచ్చి కూడా ఈ ఫోటోగ్రాఫర్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోయాడు 1993. అది అందరికీ దృష్టిలోకి వచ్చింది న్యూస్లో. ఓకే. కానీ దానికంటే ముఖ్యమైన విషయం 1993లో కూడా జరిగింది. ఇంతవరకు ఏదైతే పేటెన్సీ హక్కులు ఉన్నటువంటి నోవార్టిస్ సంస్థ హ్మ్. హక్కులను కోల్పోయింది. పేటానికి మందుల గురించి ఏంటంటే పేటెంట్స్ అండి, కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఇంకా దానికి ఇంకెవరు అజమాయిషి వాళ్ళదే, అవును. అవును. వారు అనుమతి లేకుండా ఎవరు వాడకూడదు. అది 93తో గడిచిపోయింది. అంటే 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచి హ్మ్. సడన్గా అది అయిపోయేసరికి జనరిక్ మెడిసిన్ రావడం మొదలెట్టింది. ఓకే. అంటే ₹8 ఏదైతే ఉండేటువంటి మందు హ్మ్. ఒక టాబ్లెట్ ఆ రోజుల ముందు 93 ముందు ₹1 అయిపోయింది. శ్రీలంకలో ₹1 ఉండేరట. హుహు. అంటే చాలా విరివిగా వాడకం జరిగింది. ఆ టైంలోనే ఈ వెటర్నరీ ఏదైతే వీళ్ళకి ఏదైతే ఇబ్బంది, దెబ్బ తగిలింది, లేకపోతే జ్వరం వచ్చింది, ఏదైనా వాపు వచ్చింది పశువులకి, పశు సంపద మన భారతదేశంలో చాలా ఎక్కువ ముద్రించుకోవాలి. అవును. 500 మిలియన్లు ఉన్నాయి. వాటికి ఏ దెబ్బ తగిలినా రైతులు ఏం చేసేవాళ్ళు, ఈ డైక్లోఫెనాక్ వాడితే అసలు కొన్ని రోజుల్లోనే మటుమాయమైపోయేదట. హ్మ్. బాగుంది, హ్యాపీగా ఉన్నారు. మందు కూడా చాలా చీప్, చీపు ఏం జరిగినా తగ్గిపోతుంది. హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. విషయం అక్కడితో ఆగల. హ్మ్. ఇప్పుడు ఆ ఆవులు కానీ ఇంకేదో కానీ చనిపోయాయి అనుకోండి, జరిగిపోయాయి. హ్మ్. ఆ కళేబరాలని క్లీన్ చేసి దాని స్కావెంజింగ్ వర్క్ అంటే గొప్ప పారిశుద్ధ కార్మికులు ఏవి రాబందులు. అవును. రాబందులు ఎవరైతే ఈ మాంసాన్ని తింటే వాళ్ళ తాలూకా మూత్రపిండాలు మహాభయంకరంగా డ్యామేజ్ అయిపోయి చనిపోతున్నాడు 15 రోజుల్లో. 15 రోజుల్లో. 15 రోజుల్లో అంత ప్రమాదాన్ని ఎవరు గుర్తించలేదు. హ్మ్. అయితే మరి రాబందుల గురించి ఎందుకు మీరు ఇది రామాయణంలో పిడకలవేటలాగా రామాయణంలో రాబందులు ఎందుకు మనం చెప్పుకోవాలి? ఇప్పుడు జటాయువు పక్షిరాజు, అది మనందరికీ తెలుసు. అవును. రామాయణంలో రావణాసురుడు సాధ్వి సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు ఎదుర్కొని ఇతోధికంగా ఎంతో పోట్లాడి చివరికి ఆయన తన రెక్కల్ని కట్ చేసిస్తే నేల మీద పడి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వచ్చినంతవరకు వెయిట్ చేసి వారికి మార్గం చూపించి, అయ్యా ఇట్లా జరిగింది, సాధ్వి సీత ఈ మార్గంలో వెళ్ళిందని చెప్పి మరణించిందట. అంటే ఈ రాబందులు పక్షిరాజాలు అందరూ ఏమిటంటే ఏదో భయపెట్టేస్తుంది, అందరినీ కోపం తిట్టేస్తుంది, లేకపోతే ప్రమాదం చేస్తుంది అని అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. ఇంగ్లీష్లో దానికి ఒక మాట ఉంది, దే ఆర్ ప్రిడేటర్స్, అంటే వాళ్ళు హానికారులు, హానిజీవులు అని. కాదు, వాళ్ళు చాలా సహాయం చేసే జీవులు. ఇప్పుడు మనం అడగవచ్చు, ఏమిటి, ఏ విధంగా మానవాళికి సహాయం చేస్తారు అని. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. అందుకే నేను ఈ విషయాలు మనకి తెలుసు అనుకుంటా, కానీ తెలియవు. సో వాటి వల్ల చాలా జరుగుతుంది మనకు బ్యాక్ ఎండ్ లో. రాబందులు మనుషులు బ్రతకడానికి ఏ విధంగా సహాయం చేస్తాయి, అది కూడా ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కూడా కాదు. సో అది ఏంట్లే సామెతలు కూడా జనరల్లీ వాడతారు, రాబందుల పీక్కు తినకురా అని. కానీ అవి చేసే హెల్ప్ ని గుర్తించట్లేదు. పాతకాలంలో మనకు ఇప్పుడు కూడా ఒక నానుడి ఉంది, బంధువులు రాబందులు అని. అంతవరకు బాగానే ఉంది. కానీ రాబందులు మాత్రం బంధువులే అని కొత్త నానుడి రావాల్సి ఉంది. బంధువులు సరే, ఎందుకంటే దీని గురించి ఒక గొప్ప పరిశోధన పత్రం వచ్చింది 2013-14 ప్రాంతం. ఒక భారతదేశంలో జన్మించిన తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఒక పరివారణవేత్త అనంత సుదర్శన్ అని, ఇంకొక ఫ్రాంక్ గారని ఒక పరిశోధన వ్యాసం రాశారు. సోషల్ కాస్ డ్యూ టు కీ నోట్ స్పీషీస్ కొలాప్స్. అంటే ఏమిటి, ప్రపంచానికి, దేశాలకి ఎంత ఇబ్బంది రాబోతుంది ఇలాంటి కీ నోట్ స్పీషీస్ అంటే ఈ ముఖ్యమైనటువంటి జాతి నశించడం వల్ల. ఇక్కడ కీ నోట్ స్పీషీస్ అంటే మీరు అడగొచ్చు, అదేమిటది? వాతావరణం కోసం, వాతావరణం తాలూకు కాలుష్యం తగ్గించడానికి కోసం, మానవాళి మనుగడకి, మానవాళికి మంచి చేయడానికి ఉపయోగపడే స్పీషీస్ని కీ నోట్ స్పీషీస్ అంటారు. అది అగ్రగణ్య స్థానం
రాబందులది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అన్ని సంఖ్య ఉండేటువంటి రాబందులు జరిగిపోవడం వల్ల మరణాల సంఖ్య మానవుల్లో ముఖ్యంగా భారతదేశంలో 4% పెరిగిందట. ఓకే. అంటే రాబందుల కౌంట్ తగ్గిపోవడానికి మనుషులకి ఆ ఇంటర్‌లింక్ ఎలా అదే జరిగింది? మనం చెప్పుకోబోతున్నాం. సో, ఫస్ట్ ఈ ఆన్ మాట దట్ వింటే ఓకే. 4% అంటే ఏంటో లక్షల్లో ఎంతమంది అండి? 40,000. హ్మ్. 2002 నుంచి 2005 లోపల ఎంతమంది జరిగిపోయారో తెలుసా భారతదేశంలో? 1,04,000 పైన 356 మంది ఈ ప్రాబ్లం వల్ల. ఎట్లా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇప్పుడు రాబందులు ఉన్నాయి. హ్మ్. ఏమిటి వాళ్ళు చేసే పని? ఒక మోక తాలూకా రాబందుల్ని కమిటీ అంటారు. ఇప్పుడు పక్షుల తాలూకా ఎలాగైతే హెడ్ ఇదంటారో పక్షుల తాలూకా గ్రూప్ అని అలా. ఒక కలేబరం చనిపోయిందండి. హ్మ్. ఒక ఆవు చనిపోయింది. ముందు నుంచి కూడా భారతదేశంలో పశువుల సంపద చాలా ఎక్కువ. అవును. 500 మిలియన్లు. అది ఒక ఆవు చనిపోతే ఒక 350 టన్నులు అనుకోండి. ఈ ఏమాత్రం కూడా లాభాపేక్ష శాలరీ లేకుండా రాబందులకి ఎక్కడి నుంచో సమాచారం, ఎవరో మేనేజర్ ఉండరు, ఎవరో ఇన్స్ట్రక్టర్ లేదు, నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళి పని చేయాలని లేదు. అవును. వాళ్ళకి ఒక ఆచూకీ తెలుస్తుంది. ఆకాశ గమ్యంలో ఇవన్నీ గమనిస్తూ ఉంటాయట. హుహు. ఎక్కడైతే కలేబరం ఉందో సడన్గా పనిలోకి దిగిపోతాయి అంతే. 350 టన్నులు రమారి 350 టన్నులు 45 నిమిషాల్లో బోన్స్ తప్ప ఇంకా లేకుండా అంత చక్కగా పూర్తిగా తినేసి పడేస్తుంది. అవును. రాబందులు అసలు ఫ్లెష్‌ని ఇంచుకు కూడా వదలవు. ఉంచుదట. ఓన్లీ బోన్స్‌నే వదిలేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మిగతా ఏవైతే ఉన్నారో వాటిని స్కావెంజర్స్ అంటారు. అంటే పారిశుద్ధ కార్మికులు లాంటి వాళ్ళు. హ్మ్. మరి కుక్కలు ఉన్నాయి, అవి కూడా పారిశుద్ధ్యం కొంతవరకు. ఇంకా అలాగే ఎలుకలు ఉన్నాయి. వాటికి తేడా ఏంటంటే కుక్కల మధ్య బోన్స్ మీద విడిచిపెట్టేసి విరజల్లేసి అసలు ఎంత నీట్గా చేస్తాయంటే రాబందులట నమ్మశక్యంగా. అవును. నిజంగా ఎవరో క్లీన్ చేసినట్టే ఉంటాయి. అవి తిన్నది చూస్తే మాత్రం. ఆ అయితే మరి స్కెలిటన్. దానివల్ల మనుషులకి ఏంటి ప్రాబ్లం? ఊహించండి. ఇప్పుడు రాబందుల సంఖ్య తగ్గిపోయిందా? జరిగింది ఏమిటి? ఏదైతే జంతువులు అయితే అలాగే చనిపోతున్నాయి. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? బయట ఊళ్ళో విలేజ్లో అనుకోండి, ఇప్పుడు ఎక్కడ దాన్ని ఓడ్చాలి, లేకపోతే దానిని దహనం చేయాలి, దానికి ఖర్చు అవసరం. హ్మ్. పట్టణాల్లో అయితే స్థలమే లేదు, ఎక్కడ ప్లేసే లేదు కదండి పెట్టడానికి. అవును. ఒక వాటర్లో పడితే వాటర్లో పడేయడం, అలా ఊరు బయట పడేయడం, ఇంకా దానిలో దుర్గంధం రావడం. సరికదా దానివల్ల వాటర్లో కంటామినేషన్ వచ్చి వ్యాధులు రావడం. అవును. ఇంకా ముఖ్యమైన ప్రమాదకరమైన వ్యాధులు యాంథ్రాక్స్ అని, టెటనస్ అని ఇలాంటి వ్యాధులు రావడం. ఇవన్నీ వచ్చి ప్రజల్లో వాటర్ బార్న్ డిజీజ్ అని, మలేరియా, కలరా లాంటివి ఇవన్నీ వ్యాధులు రావడం వల్ల ప్రజల తాలూకు మరణాలు పెరిగాయి. అసలు టోటల్ చూసుకున్నట్టయితే 70 బిలియన్లు లాస్ అవుతుందట ప్రపంచంకి. అంటే రాబందుల కౌంట్ తగ్గిపోవడం వల్ల అవి ఇవి తినాల్సిన తినేసి కళేబరాలు తినకపోవడం. లేవు కదండి, స్పీషీస్ లేవు. అవును. అవి లేకపోవడం, అవి కళేబరాలు తినకపోవడం వల్ల అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయినాయి స్ప్రెడ్ మనుషులకి. అవుతున్నాయి. సో, అలా మనుషులు ఆ టైం పీరియడ్‌లో ఎక్కువ చనిపోయారు. ముందే మనం చెప్పుకున్నట్టంటే డైక్లోఫెనాక్ అన్నది హ్మ్. డైరెక్ట్గా అయితే మనం చెప్పుకున్నాం, పొట్టలో నొప్పి కానీ, పొట్టలో బ్లీడింగ్ కానీ, లేకపోతే మిగతా శరీర అవయవాలు కానీ. అవును. ఇది ఇండైరెక్ట్ విధానం. అవును. హ్మ్. డైక్లోఫెనాక్ చీప్ అయిపోయింది, జంతువుల్లో వాడడం ఎక్కువైంది. జంతువులో వాడి ఎవరైతే అప్పటికైతే పుణ్యకాలం కాస్త చక్కగా గడిచింది. హ్మ్. హ్మ్. తర్వాత జంతువులు జరిగిపోయాయి అనుకోండి. అన్నీ పశుజాలం ఏదైనా సహజం అది. అవునవును. ఆ కళేబరాలను తినేటువంటి ఈ రాబందులు. రాబందులుకి ఈ డైక్లోఫెనాక్ చాలా విష పదార్థం. అది కిడ్నీస్ పాడైపోయి 15 రోజులు జరిగిపోతున్నాయి. ఓకే. సో, మనుషులకి రైతులు వీళ్ళు బాగా వాడేవాళ్ళు. వాటిని తిన్నటువంటి రాబందులు వితిన్ 15 డేస్‌లో చనిపోయేవి. చనిపోతున్నాయి. ఎందుకంటే అది రాబందులకు సంబంధించి విష పదార్థం డైక్లోఫెనాక్. హుహు. చీప్ అవ్వడం వల్ల రైతులందరూ కూడా అదే వాడుతున్నారు. ఇట్స్ ఇంటర్‌లింక్డ్ వన్. ఇంటర్లింక్. అందుకని ఇండైరెక్ట్ పద్ధతి ఏమిటంటే మానవాళి మీద ఇంత ప్రమాదం వస్తుంది, ఇది ఎవరు కూడా గ్రహించలేదు. ఈ గొప్ప పరిశోధన ఆంధ్ర సుదర్శన్ గారు, ఫ్రాంక్ గారు చేసినంత వరకు ఇంత ప్రమాదం ఉందా అనేది దాన్ని గ్రహించలేదు. హ్మ్. ఎంతవరకు అంటే 2009 నుంచి ఈ మధ్య కాలంలోనే ఇంటర్నేషనల్ వల్చర్స్ అవేర్నెస్ డే అని ఒక దినంగా పరిగణించారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈ రాబందులు ఇప్పుడు మాటకి పులులు తగ్గిపోయింది, సంఖ్య తగ్గిపోయింది, సింహాలు జరిగిపోయాయి. సరే,
ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు కూడా అది కూడా ముఖ్యమైన ఒక మృగం అది ఉండాలి అని లెక్కలు కౌంట్లు చేస్తున్నారు. కానీ దానివల్ల పర్యావరణానికి కానీ మానవాళికి కానీ ఇంత ఇబ్బంది రాలేదే. అవును. జరుగుతున్నదల్లా మనం ఈ మధ్యన చదువుతున్నాం. ఎక్కడ ఏనుగులకి ఇప్పుడు రక్షణ లేక ఏదో తినడానికి ఊళ్ళ మీద పడుతున్నాయి. అవును. అంటే హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని. ఉమ్, అంటే వాళ్ళు అరణ్యంలో ఉండాలండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మీరు వాళ్ళకి నీడ ఆచ్ఛాదన లేకుండా చెట్లను కొట్టేసి వాళ్ళకి ఆహారం లేకుండా వస్తే చివరికి ఏం చేస్తాయండి? ఫుడ్ ఎక్కడుందని వెతుక్కుంటూ మళ్ళీ వస్తాయి. వస్తాయి. అంటే దగ్గరలో ఉన్నది ఇంకా విలేజెసే. అవును. అది ఒక పక్కన పెడితే పులులు సింహాల వల్ల అలాంటి ఇబ్బందులు రావడం, ఊళ్ళ మీదకి రావడం జరుగుతూ ఉంటాయి. ఏదైతే వాళ్ళ తాలూకా అరణ్యాలు ఆ పరిసర ప్రదేశాలలో తేడా రావడం వల్ల ఉమ్, ఉమ్, దానివల్ల ప్రమాదం తక్కువే. రాబందుల వల్ల ఎంత ప్రమాదం అయిందంటే దీనంత కాదు, దానికంటే చాలా చాలా ప్రమాదం. ఉమ్, అంతే కదా. అవును. అది ఈ డైక్లోఫెనాక్ మందు వల్లనని ఇప్పుడు గ్రహించి ఓకే. భారతదేశం కూడా ఈ డే ఏదైతే ఇంటర్నేషనల్ వల్చర్స్ అవేర్నెస్ డే అని 2014 అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా దాన్ని సెప్టెంబర్ 2వ శనివారం దాన్ని పరిగణిస్తున్నారు. ఓకే. అని దానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా. ఇప్పుడు డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ జంతువులకు ఇచ్చేది గట పెద్ద వైలట.